మహాదేవ్. హలో గాయ్స్, నేను మీ శివ. కేదార్నాథ్ చాలామంది డ్రీమ్ ప్లేస్. అక్కడికి ఎలా వెళ్ళాలి, దారిలో ఏం చూడాలి అనేది నా ఎక్స్పీరియన్స్ని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. D1 విశాఖపట్నం టు ఢిల్లీ. నేనైతే ఢిల్లీ నుంచి Day 2 హరిద్వార్ స్టార్ట్ అయ్యాను. హరిద్వార్ అయితే రీచ్ అయిపోయాం. హరిద్వార్లో ఏంటంటే నేను ఈవినింగ్ టైంకి రీచ్ అయ్యాను. అక్కడ ఈవినింగ్ గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే అక్కడ గంగా హారతి చాలా బాగుంటుంది. 6 గంటలకి అందరూ చూడవలసిన ప్లేస్ ఏంటంటే హరిద్వార్ ఈవినింగ్ గంగా హారతి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా మంచిగా జరిగింది. నైట్ స్టే చేసి మార్నింగ్ రిషికేష్ స్టార్ట్ అయ్యాను. రిషికేష్కి వచ్చాం. అక్కడ రివర్ రాఫ్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే మినిమం 8 మెంబర్స్ ఉండాలి. నాకు అయితే బ్యాచ్ దొరికింది అక్కడ. రివర్ రాఫ్టింగ్ వచ్చి 36 km ఉంటుంది. ఈచ్ పర్సన్కి 800 చొప్పులు తీసుకుంటాడు. మినిమం 8 మెంబర్స్ ఉంటారు. ఇది ఏంటంటే 4 hours పడుతుంది. వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours. చాలా బాగుంటుంది. మధ్యలో ఎలా ఉంటుందంటే సూపర్ ఫీల్ అవుతుంది అందరికి. చూస్తుంటే మీ అందరూ कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों। इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे। ओ, 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 इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచి ఫీలింగ్ వచ్చింది. Day 3 రుద్రప్రయాగ కూడా దారిలోనే ఉంటుంది. అక్కడ ఏంటంటే 2 నదులు కలుస్తాయి. అవి ఏంటంటే అలకనంద నది అండ్ గంగా నది 2 కూడా ఒకే ప్లేస్లో కలుస్తుంది అని రుద్రప్రయాగ అంటారు. అది డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి 2. గంగా నది వచ్చి మంచి ప్యూర్ వాటర్ కనిపిస్తుంది. అలాగే అలకనంద నది వచ్చి మీకు బ్లాక్ వాటర్లో కనిపిస్తుంది. చేసి మనం ఇదంతా మీరు కేదార్నాథ్ D4 కేదార్నాథ్ డ్రీమ్ ప్లేస్. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना ఇది మనం గౌరీకుంద్ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అక్కడ మీరు ఓల్డ్గా కొంచెం నడవలేని వాళ్ళు అయితే మీరు ఆర్స్ తీసుకోవచ్చు. కొంచెం ట్రెక్కింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు ట్రెక్ చేయండి. అక్కడ గుర్రానికి అయితే 3000 తీసుకుంటారు. మీరు మాత్రం ఏంటంటే ఇది కేదార్నాథ్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం రోడ్ అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి ఒక పక్క నుంచి గుర్రాలు వస్తాయి, ఒక పక్క నుంచి మనుషులు నడుస్తారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రకృతి మొత్తం చూసుకుని వెళ్ళాలంటే మాత్రం మీరు ట్రెక్కింగ్ కంపల్సరీ చేయండి.
కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం అందరూ 16 కిలోమీటర్లు అంటారు కానీ 16 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత నడిచినా కేదార్నాథ్ టెంపుల్ రాదు. నిజంగా కైలాసం అంటారు కాబట్టి కైలాసం ఎలా ఉండదో అలాగ అనిపిస్తుంది. మీకు దారిలో మీకు శివుడు కనిపిస్తాడు కంపల్సరీ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళకి. ప్రతి ఒక్కరు ఏంటంటే ట్రెక్కింగ్ చేయండి, ఇన్కేస్ నడవలేకపోతే మధ్యలో నాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, నడలేకపోయాడు. మధ్యలో మేము ఏం చేసామంటే లాస్ట్ 3 కిలోమీటర్స్ మేము ఆర్స్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే అటు కాళ్ళు అప్పటికే నడలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా నేను ఏం చేయలేదు, నేను కూడా ఎక్కాను. చాలా కఠినంగా ఉంటుంది. सीपियों की ओट में मोतिया हो जिस तरह मेरे मन में तू बसा है उस तरह. మేమైతే నైట్కి రీచ్ అయ్యాము. మేము అక్కడ ఏంటంటే మాకు డార్మెటరీ తీసుకున్నాం. డార్మెటరీలో నైట్ స్టే చేసాం. నైట్ ఏంటంటే ఫుల్ అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి మీరు మాత్రం చాలా నైట్ స్టే చేయడానికి మీరు మాత్రం చాలా ప్రికాషన్స్ మీరు పట్టుకుని తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కువ సాక్స్లు తీసుకురావాలి, గ్లౌజులు ఉండాలి కంపల్సరీ, షూ మాత్రం వాటర్ ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే నైట్ స్టే మాత్రం కొంచెం టఫ్ సిచ్యువేషనే. కేదార్నాథ్ ఏమైనా అంటారు కాబట్టి నైట్ మాత్రం ఆ మంచు కొండలు అక్కడ వాతావరణం చాలా చాలా అంటే పీస్ఫుల్ అనిపించింది నాకు. అలాగే నేను నైట్ స్టే చేసాం అక్కడ. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆరుతుంటుంది. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में, वस्त्र बाघ छाल का है खड़ा पाँव में. प्यास क्या हो तुझे, गंगा है तेरी जटाओं में, जटाओं में, जटाओं में. दूसरों के वास्ते तू सदैव ही जिया. దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న భీమశిలను కూడా దర్శనం చేసుకున్నాను. ఈ భీమశిల స్టోరీ మీకు అందరికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే భీమశిల యొక్క ఏంటంటే కేదార్నాథ్కి రక్షణ కవచంగా ఉంటుంది. అలాగే నేను ఆదిశంకరాచార్య సమాధి కూడా దర్శనం చేసుకున్నాను. మనం మందాకిని నదిని కూడా మనం చూడవచ్చు. వే అంతా నడుస్తున్నప్పుడు అంతా మందాకిని నది కనిపిస్తుంది. అలాగే మనం లాస్ట్ దర్శనం అయిపోయినాక మా ఫ్రెండ్తో సెల్ఫీ తీసుకున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.